హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఫ్రెండ్స్? అందరు బాగా? మేమైతే మస్తున్నాం. ముందుగా అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. బాబీ హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఇండిపెండెన్స్ డే కదా. మా బబ్బియానికి అయితే డ్రెస్ అయితే వేసిన. ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా బబ్బియానికి అయితే ఈ రోజు అయితే స్కూల్ లేదు. మెసేజ్ వచ్చింది నిన్న ఈరోజు స్కూల్ లేదని. మండే హాఫ్ డే స్కూల్ ఉంది. మండే హాఫ్ డే అని ఎన్నిసార్లు చెప్తుందా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీళ్ళు స్కూల్ అయితే నిన్న సెలబ్రేషన్ చేసి టీచర్స్ అయితే వీడియోస్ అయితే గ్రూప్ లో సెండ్ చేసిరు. ఆ వీడియోస్ గిట్ట వీడియోలో పెడతాం ఫ్రెండ్స్, చూడండి. మా బబ్బీ ఆడైతే ఇప్పుడు మా దగ్గర ఇక్కడ కంపెనీ వాళ్ళ దగ్గర అయితే ఈ రోజు అయితే జెండా ఎగరేస్తారు కదా, ఆడికైతే పోతుంది మా బబ్బీ. ఇప్పుడు మా బబ్బీని అయితే రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్. బబ్బీ రెడీ అవుతున్నావు కదా? మా బబ్బీ ఆ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్లాగ్ పట్టుకొని ఇట్లా పోవాడంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇట్లా అజుటేస్తుంది అక్కిషం. బబ్బీ మీ స్కూల్లో నీకు మాత్రం లేదా, అందరికి లేదా? స్కూల్ మొత్తానికి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి లేదు, నర్సరీ వాళ్ళకి లేదు, మాకు లేదు. ఫస్ట్ యూకేజీ, ఎల్కేజీ, నర్సరీ. పెద్ద వాళ్ళకు అన్న వాళ్ళకు ఉంది కదా స్కూల్. పెద్ద క్లాస్ వాళ్ళకు ఉంటది స్కూల్, కానీ మీకు ఉండదు. మీరు ఎందుకంటే చిన్నపిల్లలు రెడీ అయిపోయి తినకుండా పోయి వాంతులు చేసుకుంటారు, అది చేసుకుంటారు అని మీకు అంతా స్కూల్ పెట్టారు. ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా స్కూల్లో? ఏం లేవా? చెప్పాలా? చెప్పు. టీచర్ క్లాస్ లా రాకపోతే మేము ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేస్తావా? ఏం ఎంజాయ్ చేస్తావు క్లాస్? అందరు ఎంజాయ్ చేస్తారు. అదేనే, ఏం ఎంజాయ్ చేస్తావు? మా అన్న పేరు అట్లా పేర్లు చెప్పుకుంటాం. మీ అన్న పేర్లు, అక్కల పేర్లు, చెల్లెల పేర్లు చెప్పుకుంటారా? నువ్వెవరి పేరు చెప్తావు? నేను వాళ్ళ పేర్లు చెప్తా. ఎంజాయ్ చేస్తారు అప్పుడు టీచర్ లేనప్పుడు? ఏం ఆడుకుంటారు, ఏం చేస్తారు? టీచర్ లేనప్పుడు బయటికి పోయి చూసడం, డోర్ కాడికి పోయి తొంగి చూస్తారా? అవును. టీచర్ వస్తే మళ్ళీ బెంచ్ ఎవరి ప్లేస్ లలో పోయి వాళ్ళు కామూసి కూర్చుంటారా? టీచర్ కి ఎవరు తెలియదు, మళ్ళీ కామూసి అయిపోతారు. చూడండి ఫ్రెండ్స్, టీచర్ లేనప్పుడు అంట మొత్తం ఆడుకుంటారంట. టీచర్ వస్తుందా తొంగి చూసి మళ్ళీ ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చుంటారంట టీచర్ రాగానే. సో ఫ్రెండ్స్, మా బబ్బియానికి అయితే ఇక 2 జుట్లు అయితే వేసిన. చూడండి, ఫ్రాక్ మీకు 2 జుట్లు అయితేనే బాగుంటాయి కదా, అందుకే 2 జుట్లు వేసిన. ఎట్లునే బబ్బి, బాగున్నాయా? నీకు నచ్చినాయా? చూసుకొని చెప్పి కూడా ఇట్లా పట్టి ఇట్లా డిజైన్ అయితే వేసిన మా బబ్బీకి. డైలీ ఒకటే తీరు కాకుండా ఇట్లా అయితే నేను డిజైన్ గా ఒక్కొక్కసారి అట్లా వేస్తున్నా ఫ్రెండ్స్ మా బబ్బియానికి. పౌడర్ బొట్టు తీసుకో. ఇక పౌడర్ వేసుకో. చైన్ ఏడా పెట్టినాను మొన్న వేసుకొని? వేరేది ఉండే కదా అది చైన్, ఇట్లా బ్లూ కలర్ కాదు, గోల్డ్ కలర్ది. ఏడ పడితే ఆడ వేసుడని. ఇది అయితే కుచ్చుకుంటుంది. ఎందుకు గుచ్చుకుంటాయి నీకు? ఆ స్టిక్కర్ తీసుకో. ఇటు పట్టు. అలా నీకే పెడతా కదా మమ్మీ, ఎందుకు అట్లా చేస్తావు? అలా కలర్ ఏం లేవు స్టిక్కర్లు, ఒకటే కలరు. తెలుసు. పెట్టు. అలా గాజులు తీసుకో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మా బబ్బియానికి అయితే గాజులు వేస్తున్నా. ఇక జెండా కలర్ గాజులు అయితే వేస్తున్నా. బబ్బీ ఫస్ట్ ఏ కలర్ వేయాలరా? గ్రీన్ వేస్తా ఫస్ట్. గ్రీన్ కలర్ గాజులు వస్తున్నాయి, లూజ్ అవుతున్నాయి. వస్తున్నాయి గట్టిగా గాజులు వేసుకొని. ఇంకేముంది, ఇంకా రెడీ చేసేది నేను. నెక్స్ట్ ఏ కలర్? వైట్ కలర్. వైట్. ఇవి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినాయి గాజులు కదా, అందుకే వస్తలే. ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా ఉంది. పట్టు, చేయి మంచి పట్టు. నువ్వు ఎటో చూస్తావేంది? ఇక కరెక్ట్ సైజు. చేయి పట్టు. పట్టు. జైన్. ఈ 2 చేతులకు వేసుకున్నాక పెట్టు, సరేనా? ఇట్లా ఒకటే చేతి పెట్టాలి, రైట్ హ్యాండ్. లెఫ్ట్ పెట్టద్దు, తప్పు కదా. లెఫ్ట్ పెడతారా ఎవరైనా? రైటే పెట్టాలి. ఏంది గీరుకుందా? ఇప్పుడు మా బబ్బియానికి అయితే ఇక పట్టీలు గీట పెడుతున్నా నేను. కాళ్ళు ఎందుకంటే బోడీకి కొడుతున్నాయి. మరి డైలీ పెట్టుకోదు ఫ్రెండ్స్, స్కూల్లో అయితే అలా ఉంటది. స్కూల్లోకి అయితే పట్టీలు అయితే పెట్టుకోరనియారు. సో ఫ్రెండ్స్, మా బబ్బిగాడు అయితే మొత్తం రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో.
బబ్బీ మా అమ్మ నాకు ఇంకొక తక్కువ అయింది ఏం తక్కువైంది? చెంపలకి. ఓహో స్టిక్కర్లా మరి చెప్పొచ్చా? సో ఫ్రెండ్స్ మా బబ్బీ కనుకైతే చెంపలకు స్టిక్కర్లు అయితే పెట్టాలంట. ఇది ఒక్కటి తక్కువైందని అలిగింది. పెడుతుందా? ఇట్రా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పెడుతున్నా స్టిక్కర్. వావ్ భరతమాత బిడ్డ వస్తున్నావు కానీ సూపర్ అనిపిస్తున్నావు నాకైతే. చూడండి ఫ్రెండ్స్ మా బబ్బీ ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. మంచి మంచిగా అనిపిస్తుంది వాళ్ళ అయితే. ఏం పోదు, నేను ముద్దాడింది ఈడ అని స్టిక్కర్ ఉంది ఈడ. ఫ్రెండ్స్ ఇప్పుడు మా బబ్బీ అయితే రెడీ అయిపోయింది కదా మొత్తానికి అయితే. ఇప్పుడు మా కమిటీ వాళ్ళ కాడ అయితే ఫ్లాగ్ ఎగిరేస్తారు కదా. ఇప్పుడు ఆడికి పోయి మా బబ్బీ గాడు ఫ్లవర్స్ వేసి దండం పెట్టుకొని మంచిగా మా బబ్బీ గాడు వస్తాడు. పోరా బబ్బీ పోయేసి రాపో. సరే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పోతున్నాం అట. రెడీ ఆరా బాబీ నువ్వు? పోదామా? చలో అన్నాడు. ఏ మామి మంచిగా పూలు పెట్టి ఈడ పెట్టి మంచిగా మొక్కు. మంచిగా మొక్కినావా మమ్మీ? భారత్ మాతాకి జై అన్నావా? మళ్ళాను జై. చాక్లెట్ మరి చాక్లెట్ ఆడ మరి ఎవరు పంచటోళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు కదా. అయ్యా చాక్లెట్ ఇప్పిలేనందుకు కదా ఏడుస్తుంది ఆడ. ఎంత ఆశతో తెలుసా ఇప్పుడు మా డాడీ చాక్లెట్ ఇప్పించుకొస్తాడు అని రెడీ అయింది. అవునా? సరే సరే ఇప్పిస్తలే, పెద్ద చాక్లెట్ ఇప్పిస్తా. నీ ఆశ ఇంత లేదు ఇంత లేదు ఇంత పెద్ద ఈమెంత చాక్లెట్ రెడీ చేపి అబ్బావు. ఏ దొరకదు కదా ఈమెంత చాక్లెట్. చేపించి ఇప్పుడు వస్తాయి కదా April 22 బర్త్డే ఆ పెద్ద చాక్లెట్ చేపించి ఆమె ఆశ తీరుమాయి. సరే ఓకే, ఈసారి నీ బర్త్డేకి నీ అంత చాక్లెట్ తీసుకొస్తా. ఆర్డర్ ఇప్పించి వేయచ్చు బేకరీలో చాక్లెట్ నా అంత చాక్లెట్ ఇక నువ్వు తిననీకే సంవత్సరం పడుతుంది. ఇక చాక్లెట్ లాగా అవుతుంది అంటే. ఇప్పుడు ఇదంతా చాక్లెట్ కోసమేనా? ఇప్పుడు ఇదంతా కష్టపడేది? అవునారా? సరే నేను టీచర్ ఇచ్చింది కదా, ఇంకా అవి కాకుండా ఏవి కాకుండా మళ్ళీ చాక్లెట్ ఇప్పియాలి. ఇప్పుడు పోయినందుకు మళ్ళా అందరు వెళ్ళిపోయారు, లేకపోతే ఇచ్చేటోళ్ళు ఆడందరూ వెళ్ళిపోయారు. ఎందుకు లాస్ట్ ఇయర్ తెచ్చుకుంది, అంతకుముందు తెచ్చుకుంది చాక్లెట్. సో ఫ్రెండ్స్ చూసిరు కదా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం.